సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము. శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి ఇచ్చెను. బాబా ఈ విధంగా చెప్పాను: సచ్చరిత్ర వ్రాయు విషయంలో నా పూర్తి సమ్మతి గలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనస్సు నిలకడగా ఉంచుము, నా మాటల యందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో అవిద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును. బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. శ్యామతో బాబా ఇట్లనెను: ప్రేమతో నా నామమును ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారిని అన్ని దిశల యందు కాపాడేదను. ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినినప్పుడు అమితానందము పొందెదరు. నా లీలలను గానము చేయి వారికి అంతులేని ఆనందమును, శాశ్వతమైన కీర్తిని, శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్ముము. ఎవరైతే నన్ను శరణ వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సును నిలుపుకొనెదరో వారిని దుఃఖబంధముల నుండి తప్పింతును. ప్రాపంచిక విషయములన్నిటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రమును మననం చేయుచు ఎల్లప్పుడూ నన్ను జప్తి తెచ్చుకునేవారు ప్రపంచ విషయములందు ఎట్లు తగులుకుందురు? వారిని మరణము నుండి కూడా బయటకు లాగెదను. నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు, తృప్తికి ఇదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రమున చెడు పలుకుట, వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేర్వేరు పనులు నియమించుట. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది. విషయ జ్ఞానము శూన్యమగుటచే ఈ పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పనిని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసికొనిరి. కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండాచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని.
కానీ భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడునట్లు చేయును, కుంటివాణిని పర్వతము దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొను చాతుర్యము ఆ భగవంతునికే కలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చునచున్నవో తెలియదు, అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రం ఉప్పొంగుట వాని వల్ల జరగవు, అవి చంద్రోదయం వలన జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యమందు దీపస్తంభము నుండును. పడవల వైపు పోవువారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితంగా ప్రయాణింతురు. ప్రపంచమను మహాసముద్రములో బాబా కథలను దీపములు దారి చూపును. అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగాను సుగమముగాను చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమునందుకు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును అహంకారమును ద్వంద్వ స్వభావములు నిష్క్రమించును. మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగములో శమదమములు అనగా నిశ్చల మనస్సు శరీరము, త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్నామములు పాడుట మోక్ష మార్గములు. 4 వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రమే అటువైపు త్రిప్పవలెను. భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారము పొందినట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరిత్రామృతమును రాయించెను. భక్తులు దానిని సులభముగా చదవగలరు, వినగలరు. చదువుచున్నప్పుడు వినున్నప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వభావమును మనస్సునందు మననము చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మా సాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సచ్చరిత్రామృతం రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము. సచ్చరిత్రామృతము రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉండును. దూడకు కావలసినప్పుడల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగునే బిడ్డకు ఎప్పుడు పాలు కావలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డలకు గుడ్డలు తొడుగుటకు అందును
అలంకరించుట యందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయం ఏమీ తెలియదు, కానీ తల్లి తన బిడ్డలకు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపచేయుట చూచి అమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏదియూ లేదు. అది అసామాన్యము. సద్గురువులు కూడా ఈ విధంగానే మాతృప్రేమను వారి శిష్యుల యందు చూపుదురు. 1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని నాకిచ్చే పింఛనును కుటుంబమునకు గౌరవంగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని అన్నా చిచ్చింకర్ నా గురించి బాబాతో ఇట్లనెను: దయచేసి ఈ అన్నా సాహెబ్ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వానికి ఇంకా ఏదైనా ఉద్యోగం ఇప్పించమని వాని ఆతురత తీసుకొని నిశ్చింతగా చేయగలుగుము. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను: వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును, కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తిపడవలెను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును. అవి ఎన్నటికీ నిండుకొనవు. వాని దృష్టినంతటినీ నా వైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను. అందరి ఎడల అణుకువ నమ్రతలు ఉండవలెను. నన్ను హృదయపూర్వకంగా పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును. రోహిల్లా కథ. రోహిల్లా కథ వినచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడుగాటి వాడును, పొడుగైన చొక్కా తొడిగిన వాడును, బలవంతుడగు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకొనెను. రాత్రింబవళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు అల్లాహో అక్బర్ అని ఆంబోతు రంకె వేయునట్లు బిగ్గరగా అరుచుచుండెను. అందువలన పగలంతయు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రుళ్ళు నిద్రాభంగమును అసౌకర్యము కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీనిని ఓర్చుకునిరి. తుదకు ఆ బాధను ఓర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరుపులో ఆపమని బతిమలాడిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకోవలసిందే కానీ రోహిల్లా జోలికి పోవద్దని మందలించాను. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియు, ఆమె గయ్యాలి అనియు, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధపెట్టుచున్నదనియు, రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరకయుండుననియు బాబా చెప్పాను. నిజముగా రోహిల్లాకు భార్యే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలందు మిక్కుటమైన ప్రేమ. అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నోపికకు ఓర్చుకొని ఆ అసౌకర్యమును సహింపవలసినదనియు అది త్వరలో తగ్గునని బాబా చెప్పాను. బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు. మీరెక్కడ ఉన్నను, ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయములను పాలించువాడను, అందరి హృదయాలలో నివసించువాడను. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని
నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యములను నేనే, ఇంద్రియముల చాలకుడను నేనే, సృష్టి స్థితి లయకారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిపెదరో వారికి ఏ హాని గాని బాధ గాని కలుగదు. నన్ను మరచిన వారికి మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచరకో జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానము మొదలగు వానిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురు కాక. సాయి నామం మధురం మధురం, శ్రీ సాయి చరణం శరణం శరణం. నీ నామమే మా ప్రాణాధారం, నీ తత్వమే మా జీవనాధారం. సాయి నామం